సాయంత్రం నిన్న ఖచ్చితమైన సమాచారం మేరకు మనకు రుద్రవరంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారని సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు మేము రుద్రవరం వెళ్లి తునికి కార్తీక్ అనే ఇంటి ఆవరణలో సోదాలు చేయడం జరిగింది. ఇంటి ఆవరణలో ఉన్నటువంటి ఇసుకలో పైన పట్టాలు కప్పి కొంచెం కట్టెలేసి లోపల 2 బస్తాల్లో సీసాలు ఉన్నాయి. ఆ బస్తాలు తీసి చూసినప్పుడు దాంట్లో 2 లీటర్స్ వాటర్ బాటిల్, దాంట్లో మద్యం నింపి ఒక 9 బాటిల్స్, 1 లీటర్ వాటర్ బాటిల్లో మద్యం నింపి ఒక 9 బాటిల్స్, తర్వాత ఇంకొక 3 సిగ్నేచర్ బ్రాండ్ కలిగి 3 ఫుల్ బాటిల్స్ కలవు. తర్వాత ఇంటి ఆవరణలో మేము పరిశీలించగా ఖాళీ బాటిల్స్ కలెక్ట్ చేసి పెట్టారు. హాఫ్ బాటిల్స్, నిబ్బు బాటిల్స్, అంటే క్వార్టర్ బాటిల్స్, డిఫరెంట్ బ్రాండ్స్ సంబంధించినటువంటి బ్రాండ్ ఖాళీ బాటిల్స్ వైన్ షాప్స్ కాడ బయట తాగి పడేసిన కాడ అక్కడక్కడ కలెక్ట్ చేసుకొని అతను పెట్టుకున్నాడు. ఇవి ఎందుకు పెట్టుకున్నామని అతను ప్రశ్నిస్తే అతను చెప్పింది ఏంటంటే, ఆ ఖాళీ బాటిల్లో ఈ యొక్క సేకరించిన ఈ మద్యాన్ని నింపి దాన్ని డైల్యూట్ చేసి నింపి దాన్ని తెలిసిన వాళ్ళకి అమ్మకాలు చేస్తున్నాడని. తదుపరి ఈ మంత్ లో ఆయనకి మ్యారేజ్ ఉందట, 13th ఆగస్టు, మన 13th ఆ మ్యారేజ్ లో కూడా వాడుకోవాలా మద్యాన్ని అని చెప్పేసి దాన్ని నేను పెట్టుకున్నాను సార్ అని చెప్పాను. ఈ మద్యం ఎక్కడ నుంచి నీకు వచ్చిందని చెప్పి అతను మేము ప్రశ్నిస్తే అతను దామరపల్లి సంతోష్ దగ్గర కొంత కానీ తీసుకొచ్చేందుకు అని చెప్పాడు. తదుపరి అతను ఇచ్చిన సమాచారం మేరకు మళ్ళీ మేము దామరపల్లి సంతోష్ ఇంటి వద్దకు వెళ్ళి అతని ఇంటిని సోదా చేయగా దామరపల్లి సంతోష్ వద్ద కొన్ని మద్యం బాటిల్ దొరకడం జరిగింది. విలియం లాసన్ బాటిల్ ఒక 3, బ్లాక్ అండ్ వైట్ ఒక 3, రాయల్ గ్రీన్ ఒకటి, ఐబీ బాటిల్ ఒకటి జరిగింది. వీటిలో కొన్నిటికి లేబుల్స్ లేవు, కొన్నిటికి లేబుల్స్ ఉన్నాయి. ఈ తీసుకొచ్చి అతను ఇద్దరిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఈ మద్యం షాపుల దగ్గర నుంచి కొన్ని బాటిల్స్ కొనుగోలు చేసి కాస్ట్లీ బ్రాండ్ లో లూజ్ బాటిల్ కలెక్ట్ చేసుకొని వాటిలో చీప్ లిక్కర్ తీసుకొచ్చి చీప్ లిక్కర్ బ్రాండ్ మిక్సింగ్ చేయడం, తర్వాత వాటర్ మిక్సింగ్ చేయడం చేసి ఇద్దరు కలిసి వీళ్ళు వ్యాపారం చేసుకొని సంపాదించుకొని వాళ్ళు చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటారు.